ఎందుకు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు కదా, ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు, వదిలిపెట్టరండి ఈ ప్రభుత్వంలో. వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు, వాళ్ళని వస్తారు మొత్తానికి. ముందు అసలు రోజాని మాత్రం ముందు దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మాకు అదే కోరిక. మహిళల్ని ఎన్ని కూతలు కూర్చిందండి బాబు గారిని, నోటుకు వచ్చినట్టు మాగుతుందా? ఇప్పుడు వంశీ ఏమయ్యాడు పాపం, భువనమ్మని ఎన్ని మాట్లాడినాడండి. దేవుడు అనేవాడు ఉన్నాడు, న్యాయం అనేది ఉంటుంది, అందుకనే బాగా చూయించాడు వాళ్ళకి. ఇప్పుడు విర్రవీగిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా ఎడిపోయారో కూడా తెలియదు, అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అందరు కలిసి అండర్ గ్రౌండ్ లో ఉంటారు. మహిళలకంతా బాగుందమ్మా, అంటే ఉచితం గ్యాస్ ఇస్తామని చెప్పారు. ఇస్తున్నారు, అందరికి వచ్చింది. ఇంకా వీళ్ళంతా కూడా ఆ ప్రభుత్వం మాకు ఇంకా చాలా సంతోషం ఏంటంటే అండి, ముందుగా చెప్పేది, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలోకి వెళ్తే బూతులు తప్ప రెండో మాట వచ్చేది కాదు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ నాయకులు వచ్చిన నాయకులు ప్రతి వాళ్ళు కూడా చక్కగా అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారిని గురించి చెప్పాలండి. ఒక లేడీ శివంగి లాగా పోవటం, శివంగి లాగా ప్రతి చోటకి వెళ్లిపోయి బైక్ మీద వెళ్లి ఎంత వర్క్ చేస్తుందో ఒక లేడీగా మేము చాలా గర్వపడుతున్నామండి మాధవి గారిని చూసి అయితే మాత్రం.